హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుజాత వ్లాగ్స్. అయితే నాకైతే ఇప్పటివరకు చాలా వీడియోస్లో ఏమని కామెంట్ చేస్తున్నారంటే, అక్క మీరు మిషన్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, మిషన్ కాస్ట్ చెప్పండి అక్క చెప్పండి అని నాకైతే చాలా మంది కామెంట్స్ అయితే చేశారనమాట. దానికి ఈరోజు వీడియో అయితే తీస్తున్నానమాట. అందరికీ క్లారిటీతో చెప్పేస్తా. ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా మిషన్ ఎంతకి తీసుకున్నామో చెప్పారు తప్ప బిల్ పేపర్స్ ఎక్కడా చూపించలేదండి. నేనైతే బిల్ పేపర్స్తో పాటు ప్రూఫ్స్తో పాటు చూపిస్తాను. నేను ఎక్కడ తీసుకున్నా, ఎంతకు తీసుకున్నా, ఎలా తీసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. నాకైతే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి అన్నమాట నా వీడియోస్కి. ఇక ముందు నుంచి కూడా మంచి మంచి టాపిక్స్తో అయితే మీ ముందుకు వస్తాను. నన్నైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నేనైతే 2023లో అయితే మాకు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనే ఆలోచన అయితే వచ్చిందండి. అప్పట్లో కంప్యూటర్ వర్క్ అనేది కొంచెం ట్రెండింగ్లోనే ఉంది అప్పటి నుంచి అయినా. అయితే మేము మా అత్తమ్మ నేను ఇద్దరు మిషన్ కుడతాం కదా, ఇంకా మాకైతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా వచ్చేవి. ఇంకా ఆ బ్లౌజులు మేము కుట్టడంతో మాకైతే ఆలోచన వచ్చింది. ఇంకా తీసుకోవాలనుకొని మేమైతే యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్స్కి అక్కడికైతే వెళ్ళినామండి, సికింద్రాబాద్. అక్కడికి వెళ్ళిన తర్వాత డెమో చూసి చూద్దాము అనేసి అనుకున్నాము. కాకపోతే మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిషన్స్ చూపించి మాకు డెమో ఇచ్చేసరికి మాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట మిషన్. ఇంకా తీసుకోవాలని ఆలోచన అప్పుడే వచ్చేసింది. ఇంకా మిషన్ అయితే అప్పుడే తీసేసుకున్నామండి ఎంబడే. కాకపోతే మాకున్న రూమ్లో స్పేస్తో మేమైతే చిన్న మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మాకైతే రూమ్ పెద్దగా లేదు. ఇంకా మా మిషన్ రూమ్ అయితే చాలా చిన్న ఉంది. అందుకే మేము చిన్న మిషన్ అయితే తీసుకున్నామండి. లేదు అంటే పెద్ద మిషనే తీసుకునే వాళ్ళమేమో. కాకపోతే మాకు ఇక్కడ స్పేస్ లేదు. ఇంకా అప్పటికి మా ఏరియాలో 2 మిషన్స్ ఉన్నాయి. అయినా కానీ మేమైతే మిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అసలు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళైతే ఇంకా తీసుకోండి. అసలు ఆలోచించకండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్కే వేస్తున్నారు కాబట్టి మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేడీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్స్కి వచ్చేసరికి నేను 2023లో తీసుకున్న తర్వాత నాకైతే రిపేర్స్ అలాంటి చిన్న వచ్చినాయి, కానీ మేజర్ రిపేర్స్ అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదండి. మిషన్కి చాలా బాగా వర్క్ చేస్తుంది నాకైతే మిషన్. ఇంకా సర్వీస్ వర్క్ వచ్చేసరికి అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే సర్వీస్ వితిన్ 1 డేలోనే నాకైతే సర్వీస్ అయితే చేసేసారు అనమాట. నేను ఇప్పటివరకు ఒక 3-4 టైమ్స్ అయితే చేయించిన. జస్ట్ సర్వీస్ మాత్రమే, ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే. చూడండి, బిల్ పేపర్స్ అని చెప్పాను కదండి, పెడతాను చూడండి. పాజీ ఇంకో చూడండి, ఇదైతే బిల్ పేపర్ ఎస్విఎస్ ఇక్కడైతే తీసుకున్నాం మేము. అడ్రస్ వచ్చేసి ఇదే అండి. ఇంకా బిల్ పేపర్ చూడండి, మేము 3,17,000కి అయితే ఈ మిషన్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఎలాంటి అమౌంట్ అయితే మా దగ్గర నుంచి అయితే తీసుకోలేదండి. ఫిట్టింగ్ ఛార్జెస్ కానీ డెమో ఛార్జెస్ కానీ ఎలాంటివి కూడా తీసుకోలేదన్నమాట. ఇంకా అది కూడా చూపిస్తాను విత్ ప్రూఫ్స్తో సహా. ఇంకా సర్వీస్ అమౌంట్ కూడా తీసుకోలేదు, ఫ్రీ సర్వీస్ అయితే ఇచ్చారు. స్పేర్ పార్ట్స్కి కూడా ఏం తీసుకోలేదు. ఇంకా మిషన్ ఫిట్టింగ్కి కూడా ఏం తీసుకోలేదన్నమాట. మా దగ్గర అయితే వాళ్ళే ఇంటికి వచ్చి మిషన్ ఫిట్టింగ్ చేసేసి 3 డేస్ డెమో అయితే మాకు ఇచ్చిరండి. 3 డేస్ డెమోలోనే మాకు ఈ మిషన్ గురించి టోటల్గా అయితే చెప్పిరనమాట. వర్క్ ఎలా వేసుకోవాలి, క్లాత్ ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా చెప్పిరనమాట. చెప్పి మిషన్ హ్యాండ్ ఓవర్ చేసిరు. మంచిగా ఫిట్టింగ్ అయితే సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలి అని మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం యూఎంఈ ఎంబ్రాయిడరీస్ తీసుకోవచ్చు. నా సెకండ్ మిషన్ వచ్చేసి అయితే ఫార్టెవర్ అండి. ఫార్టెవర్ వచ్చేసి నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నా. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. దానికి డిఫరెన్స్ ఏంది అనేది కూడా చెప్తాను. ఒకసారి మిషన్ అయితే చూసుకోండి. ఇంకా వర్క్ అయితే చూపిస్తాను. మిషన్ ఇంకా ఈ మిషన్ పైన వేసిందే అండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఫార్టెవర్ మిషన్ అయినా సరే అది కూడా వర్క్ ఫినిషింగ్ చూపిస్తాను నేను ఎలా వేస్తున్నాను అనేది. ఇంకా ఈ మిషన్ పైన కంటే నేను ఫార్టెవర్ మిషన్ పైన మాత్రం ఎక్కువ వేస్తాను. కాకపోతే ఇది కూడా వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది, చూపిస్తాను. నేను ఫార్టెవర్ మిషన్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన అనమాట, నేను ఫార్టెవర్ మిషన్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను అని. ఎందుకు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అనేది కూడా మీకు చెప్తాను. నేను ఎంతకు తీసుకున్నా అనేది కూడా చెప్తా. సో సెకండ్ హ్యాండ్లో తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చా లేదా అనేది కూడా చెప్తానండి. చూడండి ఒకసారి మిషన్కి అయితే చూడండి. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. టైలరింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.